ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఎస్జీకే రత్నాబాయి గారు విశాఖపట్నం నుంచి. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు చెల్లెమ్మ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తున్నారా? అంకుల్ ఆంటీ అన్నయ్య అక్కయ్య మీరు ఎలా ఉన్నారు? కుటుంబంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? అన్నయ్య మిమ్మల్ని పట్టించుకుంటున్నాడా? అక్కయ్య మిమ్మల్ని పట్టించుకుంటున్నాడా? అంకుల్ ఆంటీ పిల్లలు ప్రవర్తన ఎలా ఉంది? బాగుందా? లేకపోతే ఇంట్లో పట్టించుకోకుండా, చింత లేకుండా, పట్టించుకోకుండా లోకానుసారమైన జీవితం అన్నయ్య కానీ, అక్కయ్య కానీ, తమ్ముడు కానీ, చెల్లెమ్మ కానీ జీవిస్తూ ఉన్నారా? మీరు అలాంటి జీవితం జీవిస్తూ మీ తోటివారు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూస్తూ ఎంత బాధ పడుతుండొచ్చు. అలాంటి బాధతోని ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ప్రోగ్రామ్ని చూసుకుంటూ ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ, శాంతి, సమాధానాలు ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే ఈ కష్టాలు, బాధలు, సమస్యలని చెప్పుకుంటూ సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? తమ్ముడు చెల్లెమ్మ, మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు అటెండెన్స్ కోసం మనము కాలేజ్కి వెళ్తుండొచ్చు. అలా మనము సంఘానికి వెళ్ళకూడదు. ఏదో అటెండెన్స్ వేసాము, సండే కాబట్టి సంఘానికి వెళ్ళాలి అన్నట్టు మనము వెళ్ళకూడదు. అది కాలేజ్ కాదు, పరిశుద్ధ స్థలం, మన జీవితానికి ఊపిరిచ్చే స్థలం. ఆ సంఘానికి వెళ్ళేటప్పుడు మంచి పరిశుద్ధమైన హృదయంతో, పవిత్రమైన ఆలోచనలతోని మనము ఆ సంఘానికి వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదో కాలేజ్కి వెళ్ళాము, కట్ ఆఫ్ ఉన్నట్టు 75% కట్ ఆఫ్ వరకు వెళ్తే సరిపోతుంది, నా కష్టాలు తీరే వరకు నేను సంఘానికి వెళ్తే సరిపోతుంది అంటే కుదరదు. సంఘానికి మనం వెళ్ళాలి. దేవుడితోని అనుదినం మనము సంబంధం పెట్టుకొని మనము జీవించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కష్టాలలో నడుమ కూడా చాలామంది శాంతి సమాధానాలతో ఉంటారు. ఎందుకు ఉంటారు? కష్టాలు లేవని వారు సమాధానంగా ఉంటారా? లేదు. ఆ కష్టాల నడుమ క్రీస్తు వారితో ఉన్నారు అనే దాన్ని బట్టి వారు సమాధానంగా ఉంటారు. ద ప్రెజెన్స్ ఆఫ్ పీస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్స్ బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నాతో పాటు కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అవును, మన కష్టాలలో శాంతి సమాధానం రావాలి అంటే క్రీస్తుని మనము ఆహ్వానించాలి. ఎందుకంటే నమ్మదగిన సహాయకుడు కాబట్టి. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. దీనుడై వేడ అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి
సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమాతో నీవు సమకూర్చుమా, ప్రేమాతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. పాట విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకరించండి. అతి ముఖ్యంగా యవనస్తులు మోకరించి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా జయకుమార్ గారు బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న వారి కొరకై, ప్రసాద్ కిడ్నీ ప్రాబ్లంతో, విజయ్ కుమారి గారు కంటి ప్రాబ్లంతో, యాదగిరి గారు వెన్నెముక ప్రాబ్లంతో, సఫియా అన్య మతం నుంచి దేవుణ్ణి నమ్ముకొని కుటుంబ సమస్యలతోని, అదేవిధంగా లక్ష్మి ప్రభా పక్షవాతంతో బాధపడుతున్నారు. ప్రభా, వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఇదే విధంగా ప్రభా, అనేకులు ఎంతోమంది బాధలు పడుతున్నారు. ప్రభా, వారి ప్రార్థనను కూడా మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. వారందరి ప్రార్థనను కూడా ఆలకించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన ఎస్జీకే రత్నాబాయి గారు విశాఖపట్నం నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది ప్రభా వారు ఆత్మీయంగా బలపడే అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూసిన ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం క్రిస్టియన్ లవ్. దాంట్లో ఒక అంశం కేర్, అంటే చింతించుట, సంరక్షించుట, పట్టించుకోవడం అనేది ఆ అంశం. ఈ అంశంని ఒక వాక్యం ద్వారా బలపరుస్తామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అవును, ఆయనకి మన పట్ల చింత ఉంది. మన చింత అంతా మనము ఆయన మీద వేస్తే మన చింతని దూరం చేసే దేవుడు మనతోని ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్య అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక అమ్మమ్మ తన మనవడు మనవరాలతోని నిత్యావసరాలు కొనుక్కుంటానికి షాప్కి వచ్చి తన మనవరాలతో అన్నది, ఈరోజు తాతగారు జన్మదినం కాబట్టి తాతగారికి ఏదైనా మంచి కేకును కొను అని. అప్పుడు ఆ మనవరాలు అక్కడే ఉన్న బేకరీలోకి వెళ్ళి ఒక కేకు కొన్నాక వాళ్ళు డబ్బులు కట్టేటప్పుడు వారి దగ్గర ఆ కేకు కొనడానికి డబ్బులు సరిపోలేదు. అప్పుడు ఆ అమ్మమ్మ అన్న మాట,
మీరు ఆ కేకు తీసివేయండి, మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి. ఈ దృశ్యాన్నంతా ఒక యవనస్తుడు గమనించి ఆ కేకు కొని వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ కేకు ఆ మనవరాలికి ఇచ్చాడు. మనవరాలికి ఇచ్చినప్పుడు ఆ అమ్మమ్మ అన్నమాట, మేమెందుకు ఈ కేకు తీసుకోవాలి అని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చిన జవాబు, ఒకానొక రోజు మా జన్మదినం రోజు కేకు కొనడానికి డబ్బు లేనప్పుడు ఒక పెద్ద మనిషి ఆ కేకు కొని నాకు ఇచ్చాడు. ఆయనకి ఎప్పుడు నేను ఒక కృతజ్ఞత చెప్పే అవకాశం కూడా నాకు దొరకలేదు. కానీ నేను ఆ పెద్ద మనిషి నుంచి నేర్చుకుంది, ఇతరులకి మనము సహాయము చేయాలి అనేది నేర్చుకున్నాను. ఆ అమ్మమ్మ ఆ యవనస్తుడిని, మీ నెంబర్ ఇవ్వండి, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ కేకు ఖరీదు డబ్బు మీకు తిరిగిస్తామని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఆ కాగితం మీద రాసి ఆ మనవరాలికి ఇచ్చాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు, నువ్వు కూడా ఎల్లప్పుడూ ఎవరైనా అవసరంలో ఉంటే ఈ విధంగానే నువ్వు సహాయము చేయాలి అని చెప్పి వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఆ కేక్ తీసుకొని ఆ మనవడు మనవరాలు ఆ అమ్మమ్మ కలిసి తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారు ఆ అమ్మమ్మని అడిగారు, నువ్వు ఇంత ఖరీదైన కేకు ఎందుకు కొన్నావు, మన దగ్గర ఆ డబ్బు లేదు కదా అని అన్నప్పుడు ఆ అమ్మమ్మ ఇచ్చిన జవాబు, ఒక యవనస్తుడు మాకు ఈ కేకు కొని ఇచ్చాడు అని అన్నది. మేము అతన్ని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఒక కాగితం మీద రాసి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని చెప్పి ఆ కాగితము ఆ తాతగారికి ఇచ్చింది ఆ మనవరాలు. ఇచ్చినప్పుడు ఆ తాతగారు తెరవగానే ఏ యవనస్తుడికైతే ఆ తాతగారు మునుపు సహాయము చేశారో, ఏ యవనస్తుడికైతే ఆ తాతగారు ఒక వాగ్దానము తీసుకున్నారు, సంరక్షణ అనే చిన్న క్రియ అలలు లాంటిది సృష్టిస్తుంది. ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ కేరింగ్ క్రియేట్స్ అండ్ ఎండ్లెస్ రిపుల్స్ అని చెప్పి రాసి ఉంది. అవును, ఇతరుల పట్ల సంరక్షణ కలిగి మనం జీవిస్తే, ఇతరుల పట్ల చింత కలిగి వారి అవసరంలో మనము సహాయం చేస్తే ఆ సహాయము మనకి తిరిగి వస్తుంది. ఆ వృద్ధుడైన తాతగారికి కూడా ఎప్పుడైతే ఆ యవనస్తుడికి సహాయం చేశారో, ఎలాంటి షరతులు లేకుండా స్వార్థం లేకుండా సహాయం చేశారో, అదే సహాయము ఆ యవనస్తుడి ద్వారానే తిరిగి వచ్చింది. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా మనకి సహాయం చేస్తానికి లోకంలోకి వచ్చారు. కాబట్టి ఆ యేసు వలె మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? జీవించకపోతే ఈరోజే అలా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు అక్కడున్న ఒక అమ్మమ్మకి వారి మనవడికి సహాయం చేశారు. సహాయం చేశాక ఆ కేక్ తీసుకొని వారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే అక్కడున్న తాతగారు అన్న మాట, ఇంత ఖరీదైన కేకు మీరు ఎందుకు తెచ్చారు అని అన్నారు. అనగానే అక్కడున్న అమ్మమ్మ అన్న మాట, ఇది మనము కొన్నది కాదు, ఒక యవనస్తుడు మమ్మల్ని చూసి మాకు ఇచ్చాడు, ఆ యవనస్తుడు అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు అని చెప్పి ఒక చిన్న కాగితాన్ని ఆ తాతగారికి ఇచ్చింది ఆ అమ్మమ్మ. ఆ చిన్న కాగితాన్ని ఆ తాతగారు ఓపెన్ చేశారు. దాంట్లో ఉన్న మాట, ఒక సంరక్షణ అనే ఒక చిన్న క్రియ ఎన్నో అలలు లాంటివి సృష్టిస్తుంది అని వ్రాసాడు. అంటే వన్ యాక్ట్ ఆఫ్ స్మాల్ కేర్ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ రిపల్ అనేది రాసి ఉంది. అక్కడ ఆ చిన్న కాగితము ఆ యవనస్తుడికి కూడా ఒకానొక సమయంలో ఇచ్చింది ఈ తాతగారే. ఎవరికైతే నేను కృతజ్ఞత కూడా చెప్పలేదు, వారన్న మాట, ఎవరైతే అవసరాల్లో ఉంటారో వారికి మీరు ఇలాంటి సమయంలో మీరు సహాయం చేయండి అని నాకు చెప్పి వెళ్ళిపోయారో ఆ తాతగారే ఈ తాతగారు. అంటే ఏ సంరక్షణ, ఇతర బాధలలో పట్టించుకోవడం ఈ తాతగారు ఆ అనామికుడైన చిన్న బాలుడికి సహాయం ద్వారా తెలియజేశాడో ఆ సహాయము తిరిగి ఆ తాతగారికి వచ్చింది. ఎంత గొప్ప క్రియ! తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల అదే చేస్తున్నారు. ఈ భూలోకాన్ని సృష్టించిన నాటి నుండే దేవుడు మనల్ని పట్టించుకుంటున్నారు, మనల్ని సంరక్షిస్తూ వస్తూనే ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆదాము అవ్వ పాపము చేసినప్పటికీ, వారిని ఆ ఏదోను తోట నుంచి వారిని వైదొలిగినప్పటికీ దేవుడు వారిని పట్టించుకుంటూనే ఉన్నాడు. పాపంలో జీవిస్తున్న వారం, పాపపు లోకంలో జీవిస్తున్న వారమైన మనల్ని కూడా ప్రతిరోజు దేవుడు పట్టించుకుంటూనే ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆదాము అవ్వ నాటి నుంచి ఈ రోజు వరకు ప్రతి మానవుణ్ణి దేవుడు పట్టించుకుంటూనే ఉన్నారు. మనము మాత్రం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇతరులు మాత్రం మనల్ని పట్టించుకోవాలి, ఇతరులకి మన పట్ల చింత ఉండాలి, మనము ఇతరుల పట్ల చింత చూపెట్టాలి, ఇతరుల బాధలో వారిని మనం పట్టించుకోవాలి. వెన్ వీ హ్యావ్ టు కేర్ ఫర్ అదర్స్, మనం మాత్రం ఎక్కడుంటున్నాం?
మనము చివరి రోలో ఉంటుంటాం. మానవుడు ఒక స్వార్థ జీవి. మనకు అన్నీ కావాలి కానీ ఇతరులకు మనం ఇవ్వాలి అంటే 100 మనము ఆలోచిస్తుంటాం. మనం తింటే సరిపోతుంది, మనం సంతోషంగా ఉంటే సరిపోతుంది, మన అహంకారము మన అహంభావము సంతృప్తి పడితే సరిపోతుంది. అవునా? ఇతరులు ఎలా జీవించినా నాకు సంబంధం లేదు, నా కుటుంబం సంతోషంగా ఉంటే సరిపోతుంది, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నా తోబుట్టులు ఎలా జీవించినా నేను పట్టించుకొని వారి పట్ల నాకు చింత లేదు అనే ధోరణిలోనే మనము జీవిస్తుంటాం. కానీ మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇతరుల పట్ల మనం ఏమి చేశాము ఏమి మాట్లాడాము అనే దానికంటే వారు ఏది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారో తెలుసా? ఏ విధమైన అనుభూతి వారికి మనం కలిగించాము. దే డోంట్ రిమెంబర్ వాట్ వీ డూ అండ్ వాట్ వీ సెడ్, దే రిమెంబర్ హౌ వీ మేడ్ దమ్ ఫీల్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్, అతను చనిపోయేటప్పుడు అతని చివరి కోరిక, నేను చనిపోయేటప్పుడు సమాధికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ దేశంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ వైద్యులు, అత్యున్నతమైన వైద్యులు నా శవముతోని ఉండాలి. నేను సమాధికి తీసుకెళ్ళేటప్పుడు ఆ దారిలో అంతా డబ్బు మీరు పరచాలి. నేను సమాధికి వెళ్ళేటప్పుడు నా చెయ్యి మీరు బయటకి పెట్టాలి అని అన్నారంట. అంటే దీనికి అర్థం, నేను చనిపోతున్నా, ఈ లోకంలో అత్యున్నతమైన వైద్యులు, తెలివిమంతులైన వైద్యులు నన్ను కాపాడుకోలేకపోయారు. నేను చనిపోయేటప్పుడు నేను ఎంత సంపాదించినా ఈ డబ్బు మాత్రం నన్ను కాపాడలేకపోయింది. నేను చనిపోతున్నాను, ఇన్ని రాజ్యాల్ని నేను సాధించాను, కానీ చనిపోయేటప్పుడు నేను ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు అని అన్నారంట. అంటే మన జీవితాల్లో మనం గమనించాలి, మన స్వార్థం కోసం మనము జీవిస్తుంటాం, ఇతరులని పట్టించుకోకుండా మనం జీవిస్తుంటాం. కానీ ఏ వైద్యుడు మనల్ని కాపాడరు, ఏ డబ్బు మనల్ని కాపాడదు, ఏది మనము తీసుకొని వెళ్ళాం. కేవలం దేవుని ప్రేమ మనతోని ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం. ఈ క్రైస్తవ ప్రేమలో కేర్ అనే అంశంలో మొట్టమొదటి 2 మాటల్ని మనం ధ్యానించాం. కేర్లో సి అనే మాటకి హీస్ కంపాషనేట్ టు కంఫర్ట్, ఆయన మన పట్ల కరుణ చూపెట్టే దేవుడు. ఏడ్, మనల్ని ఆదరించే దేవుడు. మనకి ఇష్టంగా ఉంది, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని ఆదరించే దేవుడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని ముట్టుకొని ఆదరించే దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆ కేర్ అనే మాటలో సి కంపాషనేట్ టు కంఫర్ట్, ఏడ్, ఆర్ రెస్టోర్ అండ్ ఈ ఎవర్లాస్టింగ్ లవ్లో 3వ అక్షరం రెస్టోర్. దాన్ని ఒక వాక్యం ద్వారా బలపరుస్తామా? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 42వ వచనం, వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ఇక్కడ మనం గమనిస్తే ఒక కుష్టి రోగికి స్వస్థత కలిగింది, శుద్ధుడు అయిపోయాడు. ఎక్కడి నుంచి? అంటరానితనం నుంచి, ఒంటరితనం నుంచి, ఎలాంటి బాధ నుంచి? కుటుంబ సభ్యులు వెలేయడం, సొంత స్నేహితులు వెలేయడం, సమాజము రాళ్ళు వేసి కొట్టే అలాంటి బాధ నుంచి దేవుడు ఏం చేశారు? పునరుద్ధరించారు. హీ రెస్టోర్డ్ హిజ్ హెల్త్, హీ రెస్టోర్డ్ హిజ్ లైఫ్. దేవుడు అతని జీవితాన్ని కూడా పునరుద్ధరించారు. ఎప్పుడైతే ఆ కుష్ఠిరోగి దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుడి దగ్గర మోకరించి విజ్ఞాపన చేశాడు, అతని జీవితాన్ని దేవుడు పునరుద్ధరించారు. ఆ కుష్టి రోగిని, అంటరాని వాడిని యేసు ప్రభువారు ముట్టుకొని ఆయన జీవితాన్ని పునరుద్ధరించారు. దేవుడు మనల్ని కూడా ఈ పరిశుద్ధమైన వాక్యం ద్వారా ప్రతిరోజు ముట్టుకుంటున్నారు. పాపంలో జీవిస్తున్నవారు, వేశ్యలుగా జీవిస్తున్నారు, మోసగరంగా జీవిస్తున్నవారు, ఇతరులది ఆశపడుకుంటూ జీవిస్తున్నవారు, తాగుడికి బానిసై చెడు వ్యసనాలకే అలవాటై వైవాహిక సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్న వారిని కూడా దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నారు మన జీవితాన్ని పునరుద్ధరించడానికి. దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నారు మనల్ని స్వస్థపరచడానికి. కానీ మనము దేవుడి దగ్గరికి రావడానికి మనము సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. అక్కడ ఆ కేర్, ఆ సంరక్షణలో, ఆ చింతలో, ఆ పట్టించుకోవడంలో దేవుడు ఆ కుష్ఠిరోగిని పునరుద్ధరించారు. హీ రెస్టోర్డ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ ఎ లెపర్సీ టు ఎ క్లీన్ మ్యాన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన జీవితాల్లో సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము సిద్ధంగా ఉన్నామా? మన వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు, మన కుటుంబ జీవితాన్ని, మన ఆర్థిక జీవితాన్ని, మన అనారోగ్య జీవితాన్ని పునరుద్ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కానీ మనము సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. దేవుడు అంటున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుడు అంటున్న మాట,
ఎలాంటి పరిస్థితుల్లో, కుష్ఠిరోగం లాంటి జీవితంలో మనం జీవిస్తున్నాం, పాపులుగా మనము జీవిస్తున్నాం, మోసపూరితమైన జీవితంలో మనం జీవిస్తున్నాం. దేవుడు అంటున్నమాట, నా వద్దకు రండి, నేను మీ జీవితాన్ని పునరుద్ధరిస్తాను, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అని దేవుడు అంటుంటే మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. 4వ అక్షరం ఎవర్ లాస్టింగ్ లవ్. దాన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వేశాను. యేసు ప్రభు వారు ఇక్కడ ఆ కుష్ఠిరోగిని యాజకుల దగ్గరికి ఎందుకు పంపించారు? ఎందుకంటే ఎలీషా గారు నామాన్ గారిని స్వస్థపరిచాక మళ్ళీ యేసు ప్రభు వారు ఇక్కడ ఈ కుష్ఠిరోగిని స్వస్థపరిచే వరకు ఆ మధ్యలో ఎక్కడ కుష్ఠిరోగులు స్వస్థపరచబడ్డట్టు రాయబడలేదు. అంటే సుమారుగా 800 సంవత్సరాలు తర్వాత ఇక్కడ ఒక కుష్ఠిరోగి స్వస్థపరచబడ్డాడు. అంటే దేవుని నిత్య ప్రేమ కుష్ఠిరోగే కాదు, పాపులే కాదు, యాజకులకు కూడా ఒక సాక్ష్యంగా, యాజకుల జీవితాలు కూడా మారాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడ ఆ కుష్ఠిరోగిని పంపించారు. హీ కేర్స్ ఫర్ ఎవ్రీ వన్. గాడ్ హేట్స్ సిన్ బట్ హీ లవ్స్ ద సిన్నర్. మనలో ఉన్న పాపాన్నే దేవుడు ద్వేషిస్తారు కానీ మనల్ని కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాపపు జీవితాన్ని జీవిస్తున్న వారమైన మన కోసమే కదా యేసు ప్రభు వారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ పాపపు జీవితాన్ని జీవిస్తున్న మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి కరుణామయుడైన దేవుడు మనల్ని ఆదరించుకుంటూ, మన జీవితాన్ని పునరుద్ధరించుకుంటూ, మనల్ని నిత్య ప్రేమలో నడిపించుకుంటూ ఈరోజు మన జీవితాల్లో ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రతిరోజు బలపరుస్తూనే ఉన్నారు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని పట్ల మనము ఎలా జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. ఆ దేవుని ప్రేమలో, ఆ దేవుని సంరక్షణలో ఎక్కడ షరతులు లేదే, ఎక్కడ స్వార్థం లేకుండా మనల్ని నిత్య ప్రేమతోని మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు కదా. జెర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమలతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత గొప్ప మాట! శాశ్వతమైన ప్రేమ, నిత్య ప్రేమ దేవుడికి మన పట్ల ఉంది. కానీ మన జీవితాల్లో ఆయన రూపంలో సృష్టింపబడ్డ వారమైన మనము ఎలా జీవిస్తున్నాం? ఆయన హృదయం కలిగి మనం జీవిస్తున్నామా? ఇతరుల పట్ల మనము ఆ సంరక్షణ కలిగిన హృదయంతో మనం జీవిస్తున్నామా? ఇతరుల చింతలో మనము పాలుభాగస్తులుగా అయ్యి మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మన జీవితాల్లో మనం ఒంటరిగా ఉన్నా, మన జీవితాల్లో మనకి కష్టాలున్నా, బాధలున్నా, అనారోగ్య సమస్యలు ఏమున్నా అందరూ మనల్ని ఆదరించాలి. అతి ముఖ్యంగా దేవుడు మన పట్ల కరుణ చూపెట్టాలి. మన సమయం వచ్చినప్పుడు రక్షణ అనుభవం కలిగిన వారు, వాక్యము తెలిసిన వారు, భక్తులని పేరు చెప్పుకొని జీవిస్తున్నవారు, విశ్వాసులని చెప్పుకుంటూ జీవిస్తున్నవారు ఇతరుల పట్ల, సొంత తల్లిదండ్రుల పట్ల, సొంత భార్య భర్త పట్ల, సొంత బిడ్డల పట్ల, స్నేహితుల పట్ల ఎలా మనము జీవిస్తున్నాం? సాతానుడు తన శిష్యులకి ఒక మాట అన్నాడంట, ఈ లోకంలో మీరు వెళ్ళి ఎవ్వరు సాతాను పనులు చేసేవారిని సృష్టించే అవసరం లేదు, ఆ పని నేను చేస్తాను. కానీ మీరు చేయవలసిన పని ఏంటిదంటే, ఎవరైతే రక్షణ అనుభవం కలిగిన వారు, విశ్వాసులని పేరు చెప్పుకొని ఉన్నవారు, వారు మంచి చేయకుండా వారిని మీరు ఆపండి, వారు స్వార్థపరులుగా వారిని మార్చండి, వారి జీవితాల్లో ఉన్న బాధ్యతల్లో వారు జీవించేటట్టు వారిని మీరు తయారు చేయండి అని అన్నారంట. పాపపు చేసేవారిని నేను సృష్టిస్తాను అని అన్నాడంట. అంటే సాతానుడు వేసిన పన్నాగంలో మనం పడిపోయాం కదా. రక్షణ పొందిన వారం, వాక్యం తెలిసిన వారం, దేవుడు బిడ్డలని చెప్పుకునేవారం, క్రైస్తవులని చెప్పుకునే వారము ఇతరుల పట్ల సంరక్షణ కలిగి, చింత కలిగి, ఆర్ వి కేరింగ్ ఫర్ అదర్ పీపుల్ అనేది ఆలోచించాలి. సాతానుడు చేతుల్లో మనము పడిపోతాం ఇతరుల పట్ల మనం చింత చూపెట్టకపోతే, ఇతరుల పట్ల సంరక్షణ, ఇతరుల పట్ల ఇఫ్ యూ డోంట్ కేర్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఈవిల్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని నిత్య ప్రేమలో మనం జీవిస్తున్నామా? ఆ శాశ్వతమైన ప్రేమని మనం అనుభవిస్తున్నామా? కరుణామయుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన జీవితాన్ని పునరుద్ధరించే దేవుడు పట్ల మనము ఎలా జీవిస్తున్నాం? దేవుడి దగ్గరికి మనం వస్తున్నామా? ఆయన యందు మనం మోకరించి ప్రార్థిస్తున్నామా? లేకపోతే హృదయంలో ఒకటి పెట్టుకొని పెదవుల మీద ఒకటి మాట్లాడుకుంటూ మనము జీవిస్తున్నామా? మన జీవితాల్లో ఇతరులు మన పట్ల చింత చూపెట్టినప్పుడు మనం లెక్క చేయమే. అదే చింత వారు చూపెట్టడం మానివేసి సొంత భార్య భర్త
తల్లిదండ్రులు మానివేస్తే మనం ఎంతో బాధపడిపోతుంటాం, మన వారిని నిందలు మనం వేస్తుంటాం, చింత చూపెట్టేతో మనల్ని సంరక్షించేదో వెన్ దే కేర్ ఫర్ అస్, దానికి మనము విలువ ఇచ్చి మనము జీవించాలి. కాబట్టి ఈరోజు మన దేవుడు వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్ హీ ఈజ్ కంపాషనేట్. ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నామో దేవుడు మన పట్ల కరుణ చూపెడుతున్నాడు. వెన్ వీ నీడ్ హెల్ప్ ఈజ్ అవర్ ఎయిడ్. ఎప్పుడైతే మనకి సహాయం కావాలో దేవుడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. వెన్ వీఆర్ వెరీ ఇన్ సోల్ హీ ఈజ్ దేర్ టు రెస్టోర్ అస్. ఎప్పుడైతే మనం భారముతోని హృదయము నలిగి విరిగిపోయిన మనసులతోని మనం జీవిస్తుంటే దేవుడు మనల్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. గాడ్ ఈజ్ రెడీ టు షో హిజ్ ఎవర్లాస్టింగ్ లవ్. దేవుడు ఆయన శాశ్వత ప్రేమని చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, మనము సిద్ధంగా ఉన్నామా? దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని ఆదరణ, దేవుడి పునరుద్ధానాన్ని మనం అనుభవించాలి. ఆయన శాశ్వతమైన ప్రేమని మనం అనుభవించాలి అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే మన జీవితాన్ని పునరుద్ధరించే దేవుడు మనతోని ఉంటారు. ఆయన శాశ్వత ప్రేమని మనం అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మనం మారుతామో. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మర్చిపోకండి. గత వారం అంతా ప్రోత్సాహన లేని జీవితం జీవిస్తున్న వారి కొరకే, నిరాశ నిస్పృహలో జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించి వారి జీవితాల్లో ఒక ప్రోత్సాహకరమైన పరిస్థితుల్ని తెచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారం అంతా సంరక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మన జీవితాల్లో ప్రేమ లేక, మన జీవితాల్లో పట్టించుకొని జీవితం జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవిలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా అడుగుతున్నారే అని. మీలో ఒక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. ఎన్నో ఆత్మలు సంరక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. దేవుడు వారిని పట్టించుకుంటారు, దేవుడు వారి పట్ల చింత ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యవనస్తుడైన నన్ను, అదేవిధంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.